బీసీ రిజర్వేషన్లు 42% పెంచడానికి బిల్లుకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రం కూడా మద్దతు ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఈ రోజు సంక్లిష్ట పూజ చాలా సంవత్సరాలుగా విఘ్నేశ్వరుడికి మొక్కుకున్న బిల్లు సక్రమంగా జరగాలని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ వెనకబడిన తరగతులు ఈజీగా తీసేసే నుంచి దేశానికి వెన్నెముక అని స్థాయికి వచ్చిందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా జిత్నా ఆజాదీ ఉత్నా ఇసేదారి అని చెప్పిన విధంగానే కులగణన చేపట్టామని అన్నారు. రాజకీయ పార్టీగా 50% రిజర్వేషన్ క్యాప్ తొలగించాలని గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలని, 50% క్యాప్ కి సంబంధించింది ఎలాంటి ఆందోళన అవసరం. జనవరి 12, 2019 నాడు ప్రధాని స్వయంగా 50% కోటాను అధిగమిస్తూ ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో 3వ సవరణ ద్వారా అవకాశం కల్పించారు. చెప్పండి, రాజకీయాల అంశాలను లేవనెత్తండి, కానీ బిల్లుకు సంబంధించి మాత్రం కేంద్రానికి ఒకటే గొంతుగా ఉండాలనేటువంటి మాటకు సహకరించి అందరూ ఒకే గొంతుగా ఈ యొక్క బిల్లుకు మనం కేంద్రానికి పంపడానికి సహకరిస్తున్నందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తప్పకుండా మనమందరం కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, ఏ తమిళనాడు స్ఫూర్తి ఉందో, ఏ తమిళనాడు ఉద్యమానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఒకటైతాయో, మొన్నటికి మొన్న జల్లికట్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంటే కూడా దాన్ని ఏ విధంగా ఐక్యంగా పోయి సాధించుకున్నారో, ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు కూడా ఆనాడు జయలలిత గారు కూర్చొని ఢిల్లీలో ఇస్తావా సస్తావా అనే విధంగా మాట్లాడిలో, ఇవాళ మనం కూడా రాజకీయ పార్టీలు అందరం కలిసి ఎటువంటి విభేదము, వివక్ష, రాజకీయ భేషణం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చెప్పినా నేనే నాయకత్వం వహిస్తా. ఇలా చాలా సంతోషం ఉంది. ఇటువంటి ఒక కార్యక్రమంలో అందరూ సానుకూలంగా మాట్లాడినటువంటి మాట చెప్పినారు. మీరు అంశాలు చెప్పండి, రాజకీయాల అంశాలను లేవనెత్తండి, కానీ బిల్లుకు సంబంధించి మాత్రం కేంద్రానికి ఒకటే గొంతుగా ఉండాలనేటువంటి మాటకు సహకరించి అందరూ ఒకే గొంతుగా ఈ యొక్క బిల్లుకు మనం కేంద్రానికి పంపడానికి సహకరిస్తున్నందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తప్పకుండా మనమందరం కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, ఏ తమిళనాడు స్ఫూర్తి ఉందో, ఏ తమిళనాడు ఉద్యమానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఒకటైతాయో, మొన్నటికి మొన్న జల్లికట్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంటే కూడా దాన్ని ఏ విధంగా ఐక్యంగా పోయి సాధించుకున్నారో, ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు కూడా ఆనాడు జయలలిత గారు కూర్చొని ఢిల్లీలో ఇస్తావా సస్తావా అనే విధంగా మాట్లాడిలో, ఇవాళ మనం కూడా రాజకీయ పార్టీలు అందరం కలిసి ఎటువంటి విభేదము, వివక్ష, రాజకీయ భేషణం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చెప్పినా నేనే నాయకత్వం వహిస్తా. ఇలా చాలా సంతోషం ఉంది. ఇటువంటి ఒక కార్యక్రమంలో అందరూ సానుకూలంగా మాట్లాడినటువంటి మాట చెప్పినారు.